ఈ వ్లాగ్ కుకింగ్ రిలేటెడ్ కాదండి. నేను ఒక హెల్త్ టిప్ చెప్పబోతున్నాను. వర్షాకాలంలో అండ్ వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత వచ్చే వెదర్ క్లైమేట్ చేంజ్ వల్ల జలుబు, దగ్గు అలాగే జ్వరాలు వస్తూ ఉంటాయి కదా. దాని నుంచి మనం బయటపడడానికి, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కషాయం చూపిస్తున్నానండి. ఇది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మన పాతకాలం నుంచి వస్తున్నదే అండి. అమ్మలు, అమ్మమ్మలు పాటించేదే ఇది. సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ సొల్యూషన్ ఇదే అండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ ఒక్కోసారి అస్సలు తగ్గదండి. దానికి కారణం ఏంటంటే మనలో ఇమ్యూనిటీ తగ్గడం వల్లనే. ఇలాంటి ఇమ్యూనిటీ జ్యూసెస్ చేసుకొని తాగడం చాలా మంచిదండి. ఫస్ట్ నేను చిన్న పిల్లల కోసం చూపిస్తున్నానండి. ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మరుగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. అలా మరిగిన నీళ్ళల్లో 2-3 తమలపాకులని నేను నీట్గా కడుక్కొని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వాటర్లో తమలపాకులు మొత్తం మరగాలి. లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా మా బాబుకి దగ్గు, జలుబు. ఏ రేంజ్ అంటే నిమోనియా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంక అడ్మిట్ చేసేయాలి ఇప్పుడు ఈ రోజే అని చెప్పే అంత స్టేజ్లో ఉంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోయేసరికి మా నైబరే ఒక ఈ టిప్ చెప్పిందండి. మా బాబుకి అప్పటి నుంచి ఇదే టిప్ ఫాలో అవుతున్నాను. చాలా బాగా వర్కౌట్ అయింది. తమలపాకులు వాటర్లో బాగా మరగనివ్వాలి. చూడండి, గ్రీన్ కలర్ కాస్త బ్లాక్ కలర్ అయింది. వీడియోలో చూస్తున్నారు కదా మీరు. అంటే తమలపాకులో ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చేసేంత వరకు అలా మరగనిచ్చుకోవాలన్నమాట. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి ఓన్లీ తమలపాకు రసమే ఇచ్చి చూడండి మీ పిల్లలకి. మీ పిల్లలు తాగగలుగుతారు అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా మరగనివ్వాలి. వాటర్ అనేది హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. అలా చల్లారిన వాటర్ని మనం పిల్లలకి డే టైంలో ఆర్ నైట్ టైంలో ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇవ్వచ్చు అనమాట. దీనికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి. నేను ఒక చిన్న టీ గ్లాస్ అంటే 20 ml నుంచి 30 ml వరకు పిల్లలకి ఇస్తూ ఉంటానన్నమాట. మా బాబుకి మాత్రం బాగా వర్కౌట్ అయిందండి ఈ టిప్. 1.5 month నుండి తగ్గని కాఫ్, కోల్డ్ ఈ టిప్ ద్వారా చాలా తొందరగా వాడికి రిలీఫ్ వచ్చి 1 weekలోనే నార్మల్ అయిపోయాడు అనమాట. పసుపు అండ్ అలాగే తమలపాకు లోపల ఉన్న కఫం మొత్తం క్లీన్ చేస్తుందండి. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 1 year బిలో పిల్లలకి తెలీదు కానీ 1 year అబోవ్ ఉన్న పిల్లలకి మాత్రం ఈ టిప్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనకి తమలపాకు రసం అనేది తయారైపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఇలా ఆకుల్ని తీసేసి వాటర్ మాత్రమే ఇవ్వాలండి పిల్లలకి. నేను ఒక చిన్న గ్లాస్ ఉంటుంది మా ఇంట్లో. నేను వాడికి ఎప్పుడు ఇచ్చినా అదే గ్లాస్తో ఇస్తానండి. చూడండి గ్లాస్. ఈ గ్లాస్తో నేను డేలో 5 to 6 times వరకు ఇస్తూనే ఉంటాను. ఇది డైలీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని 2 రోజుల వరకు కూడా ఇవ్వచ్చు. మరీ దగ్గు ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అయినా సరే గోరువెచ్చగా ఉండి, ఇప్పుడు మీరు వాటర్ చల్లగా అయిపోతే మళ్ళీ గోరువెచ్చగా చేసి ఇవ్వచ్చు. చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. దగ్గు అనేది కొంతవరకు అనేది తగ్గుతుంది. లోపల కఫం పోయే వరకు దగ్గు తగ్గదు. కాకపోతే కొద్దిసేపైనా రిలీఫ్ వచ్చి పిల్లలు పడుకుంటారు. దీన్ని నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా 1-2 days వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళకి అంటే మన కోసం 10 to 12 years పిల్లల నుంచి నేను చెప్పే ఈ ప్రాసెస్ ఇవ్వచ్చండి. మంచిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే మనకి జలుబు, దగ్గు అనేది తొందరగా తగ్గుతుంది.
ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. నీళ్ళు అనేవి ఇలా మరిగే టైంలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా మనము వాము తీసుకుంటున్నామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మరగనివ్వాలండి. 2022 అనుకుంటా దాని ఇయర్ అనేది చాలా టఫ్ అనిపించింది నాకు. జాన్లో స్టార్ట్ అయిన దగ్గు మార్చ్ వరకు తగ్గలేదండి నాకు. కంప్లీట్గా గొంతు అనేది మూగబోయింది అనుకోవచ్చండి. కంప్లీట్ స్టాప్ అనమాట. మాట్లాడాలంటే నాకు భయం వేసేది. మాట్లాడితే మొత్తం మంట గొంతులో. అండ్ నేను గట్టిగా మాట్లాడితే తప్ప అవతలి వాళ్ళకి చిన్నగా వినిపించేదంట. అసలు నా మాట వాళ్ళకి అర్థం కాకపోయేది. అంత ఘోరమైన దగ్గు. నైట్ డే మొత్తం దగ్గి అసలు ఎన్ని ట్యాబ్లెట్స్ ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గలేదన్నమాట. ఆ టైంలో నాకు ఈ టిప్ బాగా పనికొచ్చింది. అండ్ ఇంకొకటి ఆయుర్వేదిక్ది సిరప్ ఉందన్నమాట. ఆ సిరప్ నాకు ఇక్కడ నా నైబరే చెప్పిందండి. ఆ సిరప్ తాగి అండ్ అలాగే ఈ టిప్ కూడా ఫాలో అయిన తర్వాతే నాకు చాలా వరకు రిలీఫ్ వచ్చి అండ్ దాని తర్వాత మెల్లిమెల్లిగా తగ్గింది. మా ఫ్రెండ్ చెప్పిన ఆయుర్వేదిక్ సిరప్ అండ్ ఇలా ఇంట్లో చేసుకున్న కషాయాలు తాగిన తర్వాత కూడా నాకు చాలా టైం పట్టింది. ఇంచుమించు 15 డేస్ టైం పట్టింది అనుకుంటా నాకు తగ్గడానికి. సో ఇలాంటివి వర్కౌట్ అవుతాయి, అమ్మమ్మలు చెప్పింది వినాలి అని నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం కూడా వేసుకోవచ్చు. నేను చెప్పే ఏంటంటే అల్లం అనేది వేడిగా ఉన్నప్పుడే ఆ ఘాట్ అనేది తెలుస్తుంది. అందుకని నేను అల్లం టీ పెట్టుకొని తాగుతాను తప్ప కషాయంలో వేసుకోను. కాకపోతే వేసుకుంటే దీంట్లో ఉండే బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ 4 తమలపాకులని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తమలపాకులు కూడా ఇందాక చిన్నపిల్లలకి కోసం మనం ఎలా అయితే చేసామో అలా మంచిగా రసం అంతా వాటర్లోకి వచ్చేసేదాకా మరిగించుకోవాలి. దీంట్లోకి నేను ఇప్పుడు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చాలామంది మిరియాల పౌడర్ వేస్తారు, కానీ మిరియాల పౌడర్ వేసుకోవడం కన్నా మిరియాలు వేసుకోవడమే బెటర్ అనుకుంటాను నేను. అంటే స్ట్రెయిన్ చేసినప్పుడు ఈజీగా అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మిరియాలు వేసుకుంటున్నాను. ఈ మిరియాలు కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఈ కషాయం కూడా ఈ ఫుల్ బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా, హాఫ్ అయ్యే వరకు మరగనించుకోవాలండి. ఇలా హాఫ్ అయ్యేదాకా మరిగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వడగట్టుకొని తాగొచ్చు. దీనికి కూడా టైం అంటూ ఏముండదు, ఎప్పుడైనా తాగొచ్చు. డైలీ ఒకసారి తాగితే మాత్రం మంచి ఇమ్యూనిటీ ఇస్తుందండి. మీరు వర్షాకాలం మొత్తం డైలీ ఇలా చేసుకొని తాగొచ్చు కూడా, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయొచ్చు. కంప్లీట్గా చల్లారిన దాంట్లోనికి ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దీన్ని వడగట్టుకొని తాగడమే అండి. ఇందాక చెప్పినట్టుగా ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగేయచ్చు. ఒక గ్లాస్ నిండా మేము తాగలేము అని అనుకునే వాళ్ళు ఒక టీ కప్ అంత తాగొచ్చు. డైలీ ఒక 2 టీ కప్స్ అంతా తాగొచ్చు, లేదా ఒక గ్లాస్ నిండా తాగేయచ్చు. నా ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దగ్గుమందు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి.